హలో మిత్రమా, వెల్కమ్ టు ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా ఇర్ఫానీ భాష అనే సబ్స్క్రైబర్ ఇలా రిక్వెస్ట్ చేశారు. సార్, ముందుగా మీకు నమస్కారం. మీరు కామెంట్ చేసింది ఏంటంటే, సార్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హిస్టరీని ఎలా చెప్తాం, దాని గురించి ఒకటి వీడియో చేయండి సార్ అని చెప్పారు. సో ఈ వీడియో మీకోసమే. అలాగా మీలాగా ఎవరికైతే చరిత్రని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. సో షల్ వి స్టార్ట్ టుడేస్ వీడియో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని టు టెల్ అబౌట్ హిస్టరీ. హిస్టరీ అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు హిస్టరీ అనుకుంటే మీరు ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇది ప్రెజెంట్ అవుతుంది. 2024లో జరిగిన ఏదైనా హిస్టారికల్ ఈవెంట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రిపబ్లిక్ డేని, ఇండిపెండెన్స్ డేని బాగా సెలబ్రేట్ చేస్తాం. అది కూడా హిస్టరీనే. అలాగే మొఘల్ సామ్రాజ్యం గురించి, ఇలాగా హిస్టరీ ఏదైనా హిస్టరీనే. ఒక్కోసారి మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ బాగా బతికుంటారు. లేకపోతే వాళ్ళు ఒక సర్పంచ్ అయి ఉంటారు. లేకపోతే వాళ్ళు ఒక ఐడియల్ జీవితాన్ని బతికుండొచ్చు. అంటే ఆదర్శమైన జీవితాన్ని వాళ్ళు జీవించి ఉండొచ్చు. సో అది కూడా హిస్టరీ అవుతుంది. అది మన ఫ్యామిలీ హిస్టరీ అవుతుంది. సో ఇక్కడ హిస్టరీ అనేది పర్సనల్గా ఉండొచ్చు. హిస్టరీ అనేది ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఎలాగైనా ఉండొచ్చు. సో హిస్టరీ అంటే గడిచిపోయిన కాలంలో జరిగిన గొప్ప విషయాలు, గుర్తుంచుకోదగిన విషయాలు, గుర్తుంచుకోదగిన వ్యక్తులు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ హిస్టరీని ఇప్పుడు గడిచిపోయిన హిస్టరీని మనం పాస్ట్ టెన్స్లో చెప్పొచ్చు. కానీ ఇక్కడ వేరియేషన్ ఏంటంటే, అది మనం ప్రెజెంట్ టెన్స్లో కూడా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా చెప్పడానికి ఒక వెసులుబాటు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇక్కడ చూడండి, టు మేక్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ద పాస్ట్ ఈవెంట్స్ ఫీల్ ఇమ్మీడియట్, వివిడ్ అండ్ ఎంగేజింగ్. అంటే పాస్ట్ ఈవెంట్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పటం వల్ల అవి ఇప్పుడు జరుగుతున్నట్టు కొంచెం ఎంగేజింగ్గా, అంటే ఇంటరాక్టివ్గా ఉన్నట్టు మనకు జరుగుతూ ఉంటాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ప్రతి సినిమా ఆల్రెడీ షూట్ చేస్తారు కదా. మూవీస్ అన్నీ ఆల్రెడీ షూట్ చేసినవి. షూట్ చేసి, రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇస్తారు. సో కానీ సినిమాలో ప్రతి డైలాగు ఏంటి, ప్రెజెంట్ టైంలో మాట్లాడతారు. సినిమాలో ఏమంటారు, ఐ కిల్ యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కిల్ యూ సినిమాలో డైలాగ్ ఇలా ఉందనుకోండి. యాక్చువల్గా అది ఎప్పుడో తీసేశారు, షూటింగ్ అయిపోయింది. కానీ ఐ కిల్ యూ అని ఎందుకు అంటున్నాడు? ఐ కిల్డ్ అని అనాలి. యాక్చువల్గా ఐ కిల్డ్ యూ అని అనాలి, జరిగిపోయింది కాబట్టి. కానీ ఐ కిల్ యూ అని ప్రెజెంట్ టెన్స్లో ఎందుకు అన్నాడు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎందుకు అన్నాడు అంటే, అది ఎంగేజింగ్గా ఉండటానికి, ఇమీడియట్గా జరగటానికి, ఆ ఎఫెక్ట్ రావటానికి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడతాము. అంటే హిస్టరీ ఏదైనా కావచ్చు, మన ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, మన దేశం హిస్టరీ కావచ్చు, ప్రపంచం యొక్క హిస్టరీ కావచ్చు, ఎనీ హిస్టరీ కెన్ బి స్పోకెన్ ఇన్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇక్కడ టు నెరేట్ కీ ఈవెంట్స్ ఇన్ ఏ లైవ్లీ స్టోరీ టెల్లింగ్ టోన్. ఫస్ట్ పర్పస్ ఏంటంటే, హిస్టరీని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడానికి స్టోరీ టెల్లింగ్ టోన్లో ఉండాలి. ఎప్పుడైనా మన గ్రాండ్ ఫాదర్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ కథలు చెప్పేటప్పుడు జరిగిపోయిన కథలు ప్రస్తుతం జరుగుతున్నట్టు చెబుతారు. ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అని ఆ రోజుల్లో అంటారు. లేకపోతే అప్పుడు మా నాన్న చాలా కష్టపడ్డాడు అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి తీసుకొస్తారు. మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా క్లియర్గా మీకు అర్థమవుతాయి. సో ఇక్కడ చూడండి, అలాగే టు సమ్మరైజ్ ఫ్యాక్ట్స్ అండ్ టైమ్ లైన్ దట్ రిమైన్ రిలవెంట్. ఒక్కోసారి ఫ్యాక్ట్స్ని కానీ, టైమ్ లైన్ కానీ దాన్ని సమ్మరైజ్ చేయడానికి కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం.
ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ యూసేజ్. ఎంగేజ్ రీడర్స్ అండ్ లిజనర్స్ విత్ యాక్షన్ దట్ ఫీల్స్ అలైవ్. సో, అన్నీ గడిచిపోయినవన్నీ మనం గడిచిపోయినట్టుగానే చెప్తాయి. అంటే హిస్టరీ ఎప్పుడు గడిచిపోద్ది. కాబట్టి పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. కానీ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయటం వల్ల రీడర్‌కి, లిజనర్‌కి ఏం జరుగుతుందంటే ఒక లైవ్లీనెస్ వస్తుందనమాట. లైవ్లీనెస్ అంటే ఇప్పుడు జరుగుతున్నట్టు మనకంటారు ఒక్కోసారి కళ్ళకు కనపడ్డట్టు, కళ్ళకు కట్టినట్టుగా ఆ విషయం నాకు జరిగింది. ఇంకా గుర్తుంది. కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే జరిగిపోయింది కానీ, ఆ మెమొరీ ఇంకా అతన్ని ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో గూడా హంట్ చేస్తా ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద రైజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్య ఎంపైర్ గురించి మాట్లాడుతున్నాం. సో, మౌర్య ఎంపైర్ వాళ్ళ సామ్రాజ్యం అంతా అంతరించిపోయింది. అది ఎప్పుడో జరిగిపోయింది. కానీ వాళ్ళ గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చంద్రగుప్త మౌర్య ఎస్టాబ్లిషెస్ ద మౌర్యన్ ఎంపైర్ ఇన్ 322 బీసీఈ. ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ అని రాయొచ్చు. ఎస్టాబ్లిష్డ్ అని రాయొచ్చు. అది పాస్ట్ టెన్స్ అవుతుంది. బట్ ఎస్టాబ్లిషెస్ ఎందుకన్నాడు? ప్రస్తుతం ఈ విషయం ఇది హిస్టరీ బాగా గుర్తుంచుకోదగిన విషయం కాబట్టి, అది ప్రస్తుతం జరుగుతున్నట్టే మనం మాట్లాడతాం. ఇప్పుడు జరుగుతున్నట్టే మనం మాట్లాడతాం. అలాగే హీ డిఫీట్స్ ద నంద డైనాసిటీ విత్ ది హెల్ప్ ఆఫ్ చాణక్య. చాణక్యుని హెల్ప్ తీసుకొని నంద డైనాసిటీని చంపేశాడు. లేకపోతే ఓడించాడు. ద ఎంపైర్ ఎక్స్పాండ్స్ ర్యాపిడ్లీ అక్రాస్ ది నార్థన్ ఇండియా. ఎంపైర్ ఎక్స్పాండెడ్ పాస్ట్‌లో చెప్పొచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో కూడా చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నాం అనేది నేను చెప్పాను. లైవ్లీనెస్ కోసం, ఎంగేజింగ్ కోసం. మనం స్టోరీస్ ఎవరు చెప్పినా, హిస్టరీ ఎవరు చెప్పినా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆడియన్‌కి, లిజనర్‌కి, రీడర్‌కి, చూసేవాడి స్పెక్టేటర్స్‌కి అందరికీ అవి ప్రస్తుతం జరుగుతున్నట్టు ఉండాలి. మీరు ఎప్పుడైనా డ్రామా చూస్తే 'హరిశ్చంద్ర' నాటకం గానీ, 'సత్య హరిశ్చంద్ర' నాటకం గానీ, లేకపోతే బెమ్మంగారి నాటకం గానీ, లేకపోతే షేక్స్పియర్ నావెల్స్ ఏదైనా కావచ్చు, 'మ్యాక్బెత్' ఏదైనా కొన్ని డ్రామాస్ కనుక చూస్తే, డ్రామాలో ఉన్న డైలాగ్స్ అన్నీ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటాయి. దో ద డ్రామా హ్యాస్ బీన్ రిటన్ మెనీ ఇయర్స్ ఎగో. చాలా సంవత్సరాల క్రితం ఆ డ్రామాని రాసినప్పటికీ, ఆ డ్రామాని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు స్టేజ్ మీద అన్నీ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినవే వాడతారు. సో, అదొక రూల్. అశోక హిస్ గ్రాండ్ సన్ లాటర్ టేక్స్ ది థ్రోన్. థ్రోన్ అంటే ఇక్కడ కిరీటం. రాజ్యాన్ని తీసుకున్నారు అని. అశోక ఎంబ్రేజెస్ బుద్ధిజం ఆఫ్టర్ కళింగ వార్. అశోకుడు కళింగ వార్ అయిపోయిన తర్వాత బుద్ధిజంని తీసుకున్నాడు. సో, అలాగా ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా అంతే. పానీపట్ బ్యాటిల్ గురించి ఇన్ 1526 బార్బర్ ఫైట్స్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్. పానీపట్ యుద్ధం అని మనము స్కూలింగ్‌లో నేర్చుకొని ఉంటాం. సో, ఇవన్నీ మీరు మాట్లాడుకుంటే అన్నీ పాస్ట్ టెన్స్‌లో మాట్లాడితే ఫాట్ అని వస్తది. ఇక్కడ ఫైట్ అని ఉంది. పాస్ట్ టెన్స్‌లో మాట్లాడితే ఇక్కడ డిఫీట్స్ అని వచ్చింది కదా! డిఫీటెడ్ అని వచ్చింది. ఎస్టాబ్లిష్ వచ్చింది కదా! ఎస్టాబ్లిష్డ్ అంతే తేడా. మిగతాదంతా సేమ్. ద బ్యాటిల్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా. బార్బర్ యూజెస్ అడ్వాన్స్డ్ ఆర్టిల్లరీ టు విన్. హిస్ విక్టరీ చేంజెస్ ద పొలిటికల్ ల్యాండ్‌స్కేప్ ఆఫ్ నార్త్ ఇండియా. సో, ఇలాగా. సో, మన ఇండిపెండెన్స్ కూడా మనం ఇలా మాట్లాడుకోవచ్చు. ఇండియాస్ ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్. మహాత్మా గాంధీ ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ చేశారు ఇవి. మహాత్మా గాంధీ లాంచ్డ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ ఇన్ 1920 అని చెప్పొచ్చు. లాంచెస్ అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనం చెప్తున్నాం. పీపుల్ అక్రాస్ ది ఇండియా జాయిన్ ది స్ట్రగుల్ పీస్‌ఫుల్లీ. జనాలు ఎక్కడున్నారో ఇండియా వైడ్‌గా వాళ్ళందరూ ఆ మూవ్‌మెంట్‌లో జాయిన్ అయ్యారు. ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫేసెస్ మ్యాసివ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే తిరుగుబాటు.
మ్యాసివ్ అంటే ఎక్కువ తిరుగుబాటుని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజల నుంచి తీసుకుందనమాట. లాటర్ ద క్విట్ ఇండియా మూవ్‌మెంట్ బిగిన్స్ ఇన్ 1942. ఫైనల్లీ ఇండియా గెయిన్స్ ఇండిపెండెన్స్ ఆన్ ఆగస్ట్ 15th, 1947. సో ఇవన్నీ జరిగిపోయినవే. పాస్ట్ టెన్స్‌లో మాట్లాడొచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కానీ ప్రెజెంట్ టెన్స్‌లో మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, హిస్టరీని ప్రెజెంట్ టెన్స్‌లో కూడా మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశం ఎంగేజింగ్‌గా ఉంటుందని, లైవ్లీగా ఉంటుందని, మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని, మనము హిస్టరీని ప్రతిసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మనం మాట్లాడతాము. ఇక్కడ ఒక చిన్న మన ఫ్యామిలీ గురించే మనం ఎలా మాట్లాడొచ్చో చెప్దాం. మన ఫ్యామిలీ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మా ఊరికి సర్పంచ్‌గా చేశారంట. మా నాన్న చెప్పేవాడు. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ గ్రేట్ మ్యాన్. సో ఇక్కడ వాజ్ అని పెట్టడం వల్ల గ్రేట్ మ్యాన్, వాజ్ అని పెట్టడం వల్ల గడిచిపోయింది అంటే అప్పుడెప్పుడో కదా, మనం మాట్లాడుకోవటానికి కూడా అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారా అంటాడు. అప్పుడెప్పుడో ఇప్పుడు 1940లో లేకపోతే 1950లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఒక గ్రేట్ మ్యాన్ లేకపోతే సర్పంచ్ టు మై విలేజ్ అలా చెప్పినప్పుడు మీ మీ యొక్క సెంటెన్స్లో ఒక పొటెన్షియాలిటీ తగ్గుతుంది. మీ సెంటెన్స్లో అది ప్రెజెంట్లో ఇప్పుడు జరగట్లేదు కదా, అందులో గొప్ప ఏముంది అనే క్వశ్చన్ మనకు వస్తుంది. మన ఇండిపెండెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నా కూడా అది జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏంటి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అందుకే ఇది ప్రస్తుతం ఎప్పుడూ అలైవ్గా ఉండటానికి మనము ఇలా మాట్లాడతాం. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ అనే ప్లేస్లో సింపుల్గా ఈజ్ అని పెడతాం. ఈజ్ అని పెట్టడం వల్ల ఎంత చేంజ్ వస్తుందో చూడు. అంటే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎప్పటికీ ఒక గ్రేట్ పర్సన్. హీ హెల్ప్స్, ఇక్కడ మళ్ళీ హీ హెల్ప్డ్ అని రాయొచ్చు. హీ హెల్ప్స్ మెనీ పీపుల్, హీ హెల్ప్స్ పీపుల్. సో ఇలాగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని హిస్టరీ చెప్పటానికి మనం మాట్లాడతాం. అది ఏ హిస్టరీ అయినా కావచ్చు. ఇందులో హిస్టరీ అంటే ఒకసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి కూడా మీ హిస్టరీ కూడా ఇప్పుడు ఏమంటారు, మీరు ఒక స్టూడెంట్గా ఉన్నారు. మీరు స్టూడెంట్గా ఉన్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. అది నీకు కష్టంగా ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడం కష్టంగా ఉంది. 10th క్లాస్‌లో ఎగ్జామ్స్ బాగా రాసావు, కష్టపడి చదివావు, మంచి మార్క్స్ వచ్చాయి, చివరిలో మంచి స్కోర్ వచ్చింది. మొత్తం పాస్ట్ టెన్సే. కానీ ప్రెజెంట్ టెన్స్‌లో కూడా నువ్వు మాట్లాడొచ్చు. ఎందుకు మాట్లాడుతున్నావంటే ప్రెజెంట్ టెన్స్‌లో దాని యొక్క స్ట్రగుల్ నీకు ప్రెజెంట్ కూడా అందరికి అర్థమయ్యేలాగా నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఒక లైవ్లీనెస్, అలైవ్. ఆ కష్టం ఇంకా పోలేదు, ఇంకా ఉంది. ఆ కష్టం గడిచిపోయిందని చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదు. అది ఎప్పుడు జరుగుతూ ఉందని చెప్పుకోవడానికి నాకు ఇష్టం. కాబట్టి అలైవ్‌నెస్, ఎంగేజింగ్‌గా మాట్లాడటానికి. సో ఈ విధంగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని మాట్లాడతాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్‌కి మనము వెర్బ్ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుస్తాము. రిమైనింగ్ ఐ, వి, యు, దే మళ్ళీ ఫ్లోరల్ నౌన్కి మనము ఓన్లీ V1నే వాడతాము. సింపుల్ ఎగ్జాంపుల్స్ మీరు చూశారు. ఓకే. సో బార్బర్ యూజెస్, బార్బర్ అంటే సింగులర్ నౌన్ కాబట్టి యూజెస్ అని వచ్చింది. లేకపోతే సింపుల్గా వి యూజ్ అంటే ఇక్కడ యూజెస్ రాదు. వి యూజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్ ఆల్టర్నరీ టు విన్. సో ఈ విధంగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని అయితే యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన వీడియోస్ ఉపయోగపడుతున్నాయంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.